ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ఈ దేవుని సంగమ ప్రియజన బిడ్డారా మరో కాల సమయం దేవుని వాక్యాన్ని ధ్యానించడానిగా ప్రార్థన చేసుకున్న ప్రార్థన కృపగల తండ్రి దయగల మయసేని బంగారు పదాలకు లెక్కలేని వందనాలు స్తుతులు స్తోత్రములు గతించిన రాత్రి అంతా నీ రెక్కల చాటును కాచి కాపాడి సంరక్షించిందేవా మరో కాల సమయం సజీవులు ఎక్కడి నుంచి ప్రార్థించండుగా వాక్యమైన దేవుడు వాక్యం ద్వారా నాతో మాతో మాట్లాడు మీరే మహిమ గంత ప్రభావాల పొందమని యేసునామమున నడుచున్నాం తండ్రి ఆమెన్. దేవుని సంగమ ప్రియదాని బిడ్డ నేడుదను ఏర్పాటు చేయని వాక్య భాగము అపోస్తలుడైన పౌలు తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 1 నుంచి 7 వచనాలు ధ్యానం చేసుకున్నాము. అపోస్తలుడైన పౌలు తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 1 నుంచి 7 వచనములు ఈ విధంగా రాయబడినవి. అధిపతులకును అధికారులకును లోబడి విధేయులుగా ఉండవలననియు ప్రతి సత్కార్యము చేయుటకు సిద్ధపడి ఉండవలననియు మనుష్యులందరి ఎడల సంపూర్ణమైన సాత్వికమును కనుపరచుచు ఎవనిని దూషింపక జగడమాడని వారును శాంతులనై ఉండవలననియు వారికి జ్ఞాపకము చేయుము. పౌలు తీతుకు పత్రిక రాస్తూ కృప ద్వారా నీతిమంతులుగా తీర్చబడిన ప్రతి విశ్వాసి తాను ప్రభువులో పరిశుద్ధాత్మలో తండ్రిలో ఏ విధంగా కొనసాగాలో, తాను కొనసాగుతున్నప్పుడు తన క్రియలు ఏ విధంగా ఉండాలో, తన ప్రవర్తనా విధానాన్ని, తన ఆలోచన విధానాన్ని దేవుని యొక్క ఉద్దేశానుసారంగా ఆత్మ నడిపింపు చేత దేవుని యొక్క మహిమలో తాను జీవించవలసిన విధానాన్ని తీతుకు పౌలు చెప్తున్నాడు. అంటే కృప ద్వారా నీతిమంతులుగా తీర్చబడిన ప్రతి మానవుడు విశ్వాసి కూడా తన యొక్క నీతిని కాపాడుకుంటూ కృపచేత రక్షింపబడ్డ మనము దానికి సాక్షులుగా ఉండాలి. అధిపతులకును అధికారులకును లోబడి విధేయులుగా ఉండవలను అంటాడు. అంటే ఎవరైతే అధికారులు ఉన్నారో వారికి లోబడాలి. వారికి విరోధంగా వ్యతిరేకంగా మనము జీవించకూడదు అంటున్నాడు. ప్రతి సత్కార్యము చేయుటకు సిద్ధపడి ఉండవలను అంటున్నాడు. అంటే వారిని గౌరవప్రదంగా వారికి ఇవ్వబడిన అధికారమును బట్టి వారిని గౌరవిస్తూ ప్రభు ప్రేమ చేత వారిని ముందుకి నడిపించాలి. మనుష్యులందరి ఎడల సంపూర్ణమైన సాత్వికమును కనుపరుచుచు అంటాడు. అందరి ఎడల అనగా నీలో ఏ విధమైన వేదాభిప్రాయాలు లేక విశ్వాసి అవిశ్వాసి అని ఇటువంటి ఆలోచనలు ఏమీ కాకుండా అందరి ఎడల ప్రేమ కలిగి యేసు ప్రభు వారు ఎలాగైతే అందరినీ ప్రేమించారో అదే ప్రేమతో మనము ముందుకు కొనసాగాలనే విషయాన్ని పౌలు తీతుకు చెప్తున్నాడు. అందుకనే మనుష్యులందరి ఎడల సంపూర్ణమైన సాత్వికమును కనుబరుచుచు అంటున్నాడు. ఇది దేవుని యొక్క ఉద్దేశానుసారమైనదిగా తెలియజేస్తూ ఎవనిని దూషింపక జగడమాడని వారును అంటున్నాడు. అంటే ఇతరులతో వ్యాజ్యం పెట్టుకునేవారిగా, ఇతరులతో గొడవ పడేవారిగా ఉండకూడదు. ఎవనిని దూషింపగా జగడమాడని వారు అంటాడు. అంటే ఇతరులతో గొడవ పడకుండా, ఇతరులతో సంబంధాన్ని కలిగి, ఇతరులతో ప్రేమ కలిగి, ఇతరులతో సఖ్యత కలిగి ఏమై ఉండాలంట? శాంతులనై ఉండవలనని అంటే శాంతముతో ప్రతిదాన్ని అర్థం చేసుకొని వాళ్ళని దేవుని యొక్క ప్రేమ చేత వాళ్ళకి అర్థమయ్యే రీతిగా వారితో నీవు ప్రవర్తించాలి అని పౌలు తీతుకు చెప్తున్నాడు. వారికి జ్ఞాపకము చేయము అంటున్నాడు. అంటే ఒకవేళ వారు నీ ప్రేమను అర్థం చేసుకోలేకపోతే ప్రభువు యొక్క ప్రేమను బట్టి, వాక్యమును బట్టి వారి విశ్వాసములోనికి నడిపించు అంటున్నాడు. ఎందుకనగా మనము కూడా మునుపు అవివేకులము అవిధేయులమును అంటున్నాడు. అంటే ఒకప్పుడు మనం ఎలాగున్నాం, ప్రభువుని తెలియనప్పుడు అవిశ్వాసులుగా, అవివేకులుగా, అవిధేయులుగా ఉన్నాం. అంటే దేవునికి విధేయత లేక, దైవభయం లేకుండా మనం జీవించిన జీవన విధానం ఏదైతే ఉందో అది కూడా పౌలు ఇక్కడ తీతుకు గుర్తు చేసి మోసపోయిన వారమును నానా విధములైన దురాశలకును భోగములకును దాసులమై ఉండి అంటున్నాడు. అంటే
ఒకప్పుడు మన స్థితి క్రీస్తు లేకపోతే, ప్రభు లేకపోతే, వాక్యము లేకపోతే, నీతిని అనుసరించకపోతే, సత్యములో కొనసాగకపోతే మన స్థితి ఎలాంటిదో ఇక్కడ పౌలు చెప్తున్నాడు. ఎందుకనగా మనము కూడా మునుపు అవివేకులము, అవిధేయులము అంటాడు. అంటే మన గతాన్ని ఒక్కసారి గుర్తు చేసుకొని మరలా అటువంటి పాపపు తలంపుల చేత, ఆలోచనల చేత జీవించకుండా మోసపోయిన వారమును, నానా విధములైన దురాశలను, భోగములను అంటాడు. అంటే నానా విధమైన దురాశలు అంటే మన కాని దాని కొరకు ఆశపడి శరీరానుసారంగా, లోకానుసారంగా పాపమునకు దాసులమై ఉన్నామని చెప్తూ భోగములకును దాసులమై ఉండి దుష్టత్వమునందు, అసూయందును కాలము గడుపుచు అంటాడు. అంటే దుష్టత్వం అంటే చెడుని ప్రేమించేవారిగా, ఆ చెడుకు మరి ఏమాత్రమునో విసర్జించని వారిగా మనము జీవించిన జీవన స్థితిని పౌలు ఎక్కడ గుర్తు చేస్తున్నాడు. దుష్టత్వమునందును, అసూయందును కాలము గడుపుచు అంటాడు. అంటే ప్రేమ లేని వారిగా, ఇతరులను ప్రేమించలేని వారిగా, ఇతరుల పట్ల దయలేని వారిగా మన ప్రవర్తన విధానం ఏదైతే ఉందో దాన్ని గురించి అక్కడ చెప్తున్నాడు. అసహ్యమైన ఎడల ఒకరినొకడు ద్వేషించుచు ఉంటిమి గాని అంటే ఎవరిని కూడా క్రీస్తు ప్రేమ లేని వారిగా, మరి ప్రేమ లేని వారిగా మనం ఉన్నాము. ద్వేషిస్తూ, దూషిస్తూ, అసహ్యించుకుంటూ ప్రభు యొక్క మాటల చేత, వాక్యము చేత జీవించకపోవడం ద్వారా మన గత స్థితి ఎలాంటిదో ఇక్కడ తీతుకు పౌలు చెప్తున్నాడు. దుష్టత్వమునందును, అసూయందును కాలము గడుపుచు అంటున్నాడు. అంటే ఈ విధంగా జీవిస్తూ జీవన విధానాన్ని కొనసాగించిన మనము నేడు ప్రభు ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా మారు మనసు కలిగి, పాపక్షమాపణ కలిగి, అసహ్యములైన ఒకరినొకడు ద్వేషించుచు ఉంటిమి గాని మన రక్షకుడైన దేవుని యొక్క దయయు అంటే ఎప్పుడైతే నీవు దయనొంది, కృపనొంది, క్రీస్తు ప్రేమలో నీవు నిలిచావో, ఏ వాక్యము శరీరధారిగా నిన్ను రక్షణలోనికి నడిపించిందో దాన్ని గూర్చి తీతుకు పౌలు చెప్తున్నాడు. ఏమని? మన రక్షకుడైన దేవుని యొక్కయు దయయు మానవుల ఎడల ఆయన కృపయు అని. ఎవరైతే మన ఎడల దయ చూపించి మన అందరిలో కృప చూపించారో ఆ ప్రభువుని బట్టి, ప్రభు యొక్క ఉద్దేశాన్ని బట్టి అంటాడు, ప్రేమయు ప్రత్యక్షమైనప్పుడు అన్నాడు. ఏ ప్రేమ చేత మనం రక్షింపడ్డామో ఆయనే మొదట మనల్ని ప్రేమించి, మనల్ని రక్షించి ఆ ప్రేమను మనకి కనుపరిచారు. కాబట్టి ప్రేమయు ప్రత్యక్షమైనప్పుడు మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక అంటాడంటే దేని యందు మనము స్థిరమత్వాన్ని కలిగి ఉన్నామో, దేని యందు మన ప్రవర్తన మార్చబడిందో దానిని ఉద్దేశించి ఇక్కడ పౌలు తీతుగా అంటున్నాడు, మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పున అంటాడు. అంటే ఎవరైతే మనల్ని కనికరించి, క్షమించి, మన్నించి మన పాపాలను తొలగించారో ఆ క్రీస్తుని బట్టి అంటున్నాడు, తన కనికరము చొప్పునని పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారా అంటే తిరిగి మరలా జన్మించుట, పాతవి గతించిన ఇవిగో కొత్తవాయను. గతంలో మన స్థితికి, నేడు ప్రభువుతో ఉన్న స్థితికి ఉన్న వ్యత్యాసాన్ని పౌలు తీతుకు చెప్తూ, పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావమును కలుగజేయుట ద్వారా మనలను రక్షించను. ఎవరైతే ఈ పరిశుద్ధాత్మ దేవుడు ఆదరణకర్తని ప్రభు మన మధ్య ఉంచారో ఆయన ద్వారా మనకి కలిగిన యొక్క రక్షణ, ఈ విమోచన, ఈ పాపపు విడుదల, వీటన్నిటిని బట్టి క్రీస్తునందు, క్రీస్తు యొక్క ప్రేమ యందు మనం ఏమై ఉన్నామన్నాడు, పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావమును కలుగజేయుట ద్వారా మనలను రక్షించనంటాడు. ఆ రక్షణ కార్యాన్ని ప్రభు మన పట్ల జరిగించాడని చెప్తూ మనం ఆయన కృప వలన నీతిమంతులమని తీర్చబడి అన్నాడు. ఎవరి ద్వారా? క్రీస్తుని బట్టి, క్రీస్తు ప్రేమను బట్టి, మన కొరకు రక్తం చిందించి మరణం అంది తిరిగి లేచిన ఆ ప్రభువుని బట్టి, ఆయన మన మధ్య ఉంచిన ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మను బట్టి మనం ఇప్పుడు ఏమయ్యామో కృప వలన నీతిమంతులముగా తీర్చబడి నిత్య జీవమును గూర్చిన నిరీక్షణను బట్టి అన్నాడు. ఏ నిరీక్షణ? నిత్తల వల్లే కాక ఒక నిత్య జీవాన్ని దేవుడు మనకు ఇవ్వబోతున్నాడు. ఏంటి? ఆయనతో సదాకాలము మనం జీవించువారమై ఉన్నాము, ఆ నిత్యరాజ్యంలో ఆయనతో ఉండువారమై ఉన్నామని గుర్చి చెప్తూ దానికి వారసుల మగుటకై ఆ పరిశుద్ధాత్మను మన రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా ఆయన మన మీద సమృద్ధిగా కుమ్మరించెను.
ఏ పరిశుద్ధాత్మ దేవుడు ఆదరణకర్త అయితే ఉన్నారో ఆయన్ని ప్రభువు మీద కుమ్మరింపజేశారు కాబట్టి, ప్రభువును బట్టి, ప్రభువు యొక్క పునరుత్థానాన్ని బట్టి, ఆయన మనకి ఇచ్చిన రక్షణను బట్టి, నేడు కృపచేత రక్షింపబడ్డ మనము ఆ కృపలో కొనసాగుతూ మరి ఏదైతే కృప ద్వారా నీతిమంతులుగా తీర్చబడితమని పౌలు తీతుకు చెప్తున్నాడో అటు రీతిగా క్రీస్తు ప్రేమను బట్టి, క్రీస్తు యొక్క ఉద్దేశాలను బట్టి మనము అందరి ఎడల సమాన భావం కలిగి అందరినీ ప్రేమిస్తూ ఆ ప్రేమకు ప్రతిగా క్రీస్తుని కలిగిన వారమే మనము రక్షింపబడి అనేకులను రక్షణలోనికి నడిపించి దేవుని యొక్క సత్యాన్ని నీతిని అనుసరించి హృదయమందును ప్రవర్తన యందును వాక్యము చేత ఆత్మ చేత జీవించు వారమై ఉండాలని ఆనాడు పౌలు తీతుకును నేడు సార్వత్రిక సంఘానికి రాకడ కొరకు ప్రభు కొరకు సిద్ధపాటు కలిగిన సంఘంగా మనం ఉండాలని ఉదయకాల సమయమున పౌలు తన పత్రిక ద్వారా తెలియజేసిన మాటలు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, కృప కలిగిన దేవ, అవును నాయన, నీ యొక్క రక్తము చేత కడగబడి నీవు మా కొరకు చెందించిన నీ అమూల్యమైన ప్రేమను బట్టి నీ ప్రేమ మీద నిలిచిన వారమై విశ్వాసములో కొనసాగుతూ ప్రభువా నిన్ను బట్టి నీ మాటను బట్టి జీవించుటకు మాకు నేర్పించండి. అవును నాయన, ఏదైతే మమ్మలను రక్షణలోనికి నడిపించిందో ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ నడిపింపును బట్టి విమోచింపబడిన మేము, రక్షింపబడిన మేము కృపచేత ముందుకు కొనసాగుటకు సహాయం దయచేయండి. కృప వెంబడి కృపచేత, నీ వాక్యము చేత, నీ ఆత్మ చేత మమ్మల్ని మేము సరి చేసుకొని నిన్ను బట్టి నీ మాటను బట్టి జీవించుటకు మాకు నేర్పించండి. బలహీనలను బలపరచువాడు, రోగులను స్వస్థపరచువాడు, హాస్పిటల్స్ వద్ద ఇండ్ల వద్ద ఉన్న వారిని లేవనెత్తువాడు. నీడిదిన పరిచర్యలో సేవలో నీ సన్నిధి మాపై నుంచమని నీ జీవం కలిగిన మాటల చేతి మమ్మల్ని చేపచ్చేయండి. ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యము చేయక ఆనాడు పౌలు మరి నాయన తాను తీతుకు మరి తెలియజేసిన మాటను బట్టి నేడు అదే విషయాన్ని సార్వత్రిక సంఘము కూడా ఎరిగి గ్రహించి నీ కృపయందు కొనసాగుటకు అట్టి కృప దయచేయమని యేసునామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. పరలోక బంధున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరుగాక. మానదన నేడు మాకు దయచేయం. మెడల ప్రార్థన చేసిన వారిని మేము క్షమించి ఉన్న ప్రకారం మా ప్రార్థనను క్షమించాం. శోధనలో కాదు, శోధన తప్పించాం. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవేనవు తండ్రి, ఆమేన్. మన పరమతనైన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ సహాయము సదా తోడై ఉండి సంరక్షించునుగాక. ఆమేన్.